పూల వ్యాపారం అమ్మ మాది పెడన్ విజయవాడ. నా పేరు పెడన్ బాబు. ఇక్కడ వ్యాపారం చేస్తాం. ఈ వర్షాల వల్ల కొంచెం వ్యాపారం దెబ్బతింది. వరదల వల్ల జనాలు ఈ పాటికి వచ్చేటప్పుడు కిక్కిరిసిపోయేది మాకు ఏ సంవత్సరం కూడా. వినాయక చవితి పండగకి అసలు మనం ఖాళీ ఉండేది కాదు, తోచుకుంటానే ఉండేవాళ్ళు అందరూ. అలాంటిది ఈ సంవత్సరం వరద రావడం వల్ల, ముప్పు కారణం వల్ల మనకు వ్యాపారం తగ్గింది. మనమైతే సరుకులు తెప్పించాం, కానీ కర్ణాటకలో అటైతే వర్షం లేదు, కానీ ఇక్కడికైతే మనకు వర్షం. దీనివల్ల మనకి కొంచెం వ్యాపారం వెనక్కి వెళ్ళింది. అయినా పూలు తక్కువ వచ్చినాయి రావడంలో, దానివల్ల మనకి కొంచెం ఒక ఎర్రబంతి తప్ప మిగతా అన్ని పూలు మామూలు రేట్లలోనే ఉన్నాయండి. జనాలకి పాసిబుల్గానే ఉన్నాయి రేట్లు. చామంతి పూలు అయినా 400 రూపాయల కిలో, మామూలుగా బంతిపూలు అయితే 80 రూపాయలు అలా అమ్ముతున్నాము. ప్రతి సంవత్సరం బాగుండేదండి. ఈ సంవత్సరం వరదల వల్ల మనం వెనక్కి వెళ్ళామండి. వ్యాపారం బాగాలేదు, అది పరిస్థితి. ధరలే తగ్గిపోయినాయి కదా, ధరలు తక్కువే ఉన్నాయి కదా, పైన ఎక్కువ ఉన్నాయి. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు వరదల వల్ల మనకు వ్యాపారం జరుగుద్దని చెప్పి తెప్పించాం, దానివల్ల మనం వెనక్కి వెళ్ళాం అనమాట. దాని వ్యాపారం సరిగా లేవు. అది వరద ముంపు వల్ల మనకు లాస్ వచ్చేటట్టు ప్రయత్నాలు ఉన్నాయి. అన్నీ లాసే ఉంది. జనాభా చూస్తుంటే ఈ సంవత్సరం కూడా గొప్పగా జరుపుకునే అవకాశం ఉందండి. వరదల వల్ల కొంతమంది ఇబ్బంది పడి ఉండవచ్చు, కానీ వినాయక చవితి అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. వినాయక చవితి అనేది ఫస్ట్ పండుగ కాబట్టి ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తారు ప్రతి ఒక్కరు. ధరలు చూసేసరికి రైతుల దగ్గర ఒక రకమైన ధర ఉంది, మార్కెట్ వచ్చేసరికి ఒక రకమైన ధర ఉంది. మినిమం 400 రూపాయలు ఒక కిలో ఉన్నాయండి. అదే రైతుల దగ్గర వచ్చేసి 100-150 రూపాయల దగ్గర ఆగిపోతుంది. అది చూస్తే ఈసారి మాత్రం పండుగ అయితే బాగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ. ఎక్కువ ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ వరదల్లో ఏం చేసుకుంటామండి, కష్టం. ఏదో అలా చేసుకుందామని డిసైడ్ అయ్యి. వర్షాలు ఎలా ఉన్నా విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటామండి, విఘ్నాలు తొలగిపోవాలని. పూల రేట్లు అంటే మరి అందరూ వర్షాలు పడి ఇబ్బందుల్లోనే ఉన్నారుగా. పండుగ టైంలో ఎప్పుడు బిజీ ఇట్లాగే ఉంటాయి రేట్లు అనేది. అది ఏం జరిగినా పూలు తీసుకుంటాంగా. ప్రతి సంవత్సరం లాగానే పాలవెల్లి అది కట్టి విఘ్నేశ్వరుని తెచ్చుకొని అన్ని సమర్పించి పూలతో అలంకరించుకొని చేసుకుంటాం. Save a life. Download uBlood app. uBlood for the new blood.